जयतल सद्गुरु प्रभु महाराज को जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। जयतल सद्गुरु प्रभु महाराज को जय। श्री दक्षिणामूर्ति समारंभां श्री शिवराम दीक्षित मध्यमां श्री बुरहानार्य पर्यन्तं वंदे श्री सत्ययज्ञ गुरु परंपरां। जयतल सद्गुरु प्रभु महाराज को जय। ఈరోజు శ్రీ సద్గురు సహస్రనామ పుష్ప అర్చన చేయటం అనేటువంటిది జరిగింది. అంటే 1000 నామాలతో మనం ఈరోజు ఆ పరమాత్మను స్మరించుకోవటం అనేటువంటిది జరిగింది. ఆధ్యాత్మికంలో 2 రకాల ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి శబ్దశక్తి, 2 అర్థశక్తి. శబ్దశక్తి అంటే మనం ఒక శబ్దాన్ని ఉచ్చరించినప్పుడు ఆ శబ్దం మనకు ఒక ప్రయోజనాన్ని కలిగిస్తుంది. దాన్ని మనకు వేదాంతంలో సౌండ్ ఎనర్జీ అని చెప్పారు. శబ్దశక్తిని ఇంగ్లీష్లో సౌండ్ ఎనర్జీ అంటారు. అంటే శబ్దశక్తి అంటే ఇప్పుడు కొన్ని శబ్దాలు మనకు శక్తిని, అంటే ప్రతి శబ్దం కూడా శక్తినిస్తుంది. కానీ ఒక క్రమబద్ధీకృతమైనటువంటి కొన్ని శబ్దాలు మనం ఉచ్చరించటం వల్ల ఆ శక్తి మనలో ప్రకటితమై మనలో ఉండేటువంటి దోషాలను నివృత్తి చేస్తుంది. ఇది శబ్దశక్తి. 2 అర్థశక్తి అంటే ఏంటంటే మీకు ఆ శబ్దంలో ఉన్నటువంటి అర్థాన్ని గ్రహించి ఆచరిస్తే ఆ విధమైనటువంటి ప్రయోజనం కూడా కలుగుతుంది. అయితే శబ్దాన్ని ఉచ్చరించడానికి మూల కారణం ప్రాణం. మనలో ఉన్నటువంటి ప్రాణమే అక్షర రూపాన్ని ధరించి శబ్ద రూపంలో బయటికి ప్రకటితమవుతుంది. ఆ శబ్దం ఉచ్చరించినప్పుడు ఇప్పుడు మనం 1000 నామాలు ఉచ్చరించినాం కదా, ఆ 1000 నామాల యొక్క శక్తి తరంగాలు మన చుట్టూ వ్యాపించి ఉంటాయి. ఎవరైతే ఆ 1000 నామాలు ఉచ్చరించారో ఆ ఉచ్చరించినటువంటి వాళ్ళ యొక్క చుట్టూ లోపల వెలుపల అంతటా కూడా వైబ్రేట్స్ అయ్యి, అంటే వైబ్రేషన్స్, ఆ శక్తి తరంగాలు మన చుట్టూ ప్రకటితమవుతాయి. ఇప్పుడు సపోజు విష్ణు సహస్రనామాలు చదివారనుకోండి, విష్ణు సహస్రనామాలు చదివితే విష్ణుమూర్తి యొక్క శక్తి తరంగాలు ఎవరైతే చదివారో వాళ్ళ చుట్టూ ప్రకటితమవుతాయి. మీకు అందరికీ కూడా టోనోస్కోపీ అనేటువంటిది ఒక యంత్రం ఉంది. టోనోస్కోపీ అనేటువంటి ఒక యంత్రం, ఒక మిషన్ అనమాట. దాన్ని తీసుకొచ్చి లలితా సహస్రనామాలు చదివే వాళ్ళని టెస్ట్ చేశారు. టెస్ట్ చేస్తే ఆ టోనోస్కోపీలో గ్రాఫ్లో గీస్తుంది అనమాట. అది ఆ సౌండ్ ఎనర్జీని వాళ్ళు రికార్డ్ చేసినప్పుడు ఏమైంది అంటే ఎవరైతే లలితా సహస్రనామాలు చదువుతున్నారో ఆ లలితా సహస్రనామాల యొక్క ఆ సౌండ్ మొత్తం అయిపోయిన తర్వాత, శ్లోకాలన్నీ పఠించడం అయిపోయిన తర్వాత ఆ ఎనర్జీ ఎలాంటి ఆకృతిని ధరించింది అంటే శ్రీచక్రం యొక్క ఆకృతిని ధరించింది అని చెప్పి టోనోస్కోపీ అనేటువంటి మిషన్ యంత్రము ద్వారా గుర్తించారు. అంటే ఏంటి అర్థం అంటే లలితా సహస్రనామాలు పఠిస్తే ఆ వచ్చినటువంటి శక్తి శ్రీచక్రం యొక్క ఆకృతిలో వాళ్ళ యొక్క పేపర్ మీద గ్రాఫ్ లాగా గీయటం అనేటువంటిది జరిగింది. ఓకే, అర్థమైందమ్మా? అయితే ఇప్పుడు ఒక్కొక్క మంత్రానికి ఒక్కో శక్తి ఉంటుంది, ఒక్కో మంత్రానికి ఒక్కో రూపం, అలాగే ఇప్పుడు మనం 1000 నామాలు ఉచ్చరించడం ద్వారా ఆ 1000 నామాల యొక్క శక్తి మన చుట్టూ ప్రకటితమవుతుంది. ఈ మరి 1000 నామాలకు ఒక్కొక్క నామానికి మొదట మనం ఏమి పఠించను? ఓంకారం. ఏం పఠించను? ఓంకారం. ఓంకారం అనేటువంటిది భగవంతుడికి పెట్టినటువంటి పేరు. భగవంతుడికి ఉన్నటువంటి పేర్లలో ఇది ఒక పేరు. మీరు పతంజలి యోగ సూత్రాలు చూసారమ్మా? పతంజలి యోగ సూత్రాలని రచించారు. ఎవరు రచించారు? పతంజలియే. యోగ సూత్రాలు రచించింది ఎవరు? పతంజలియే. దాంట్లో భగవంతుడికి ఏదైనా పేరు పెట్టండి అని అంటే ఆయన ఒక పేరు పెట్టాడు. తస్య వాచక ప్రణవ అన్నారు. అంటే భగవంతుడికి నేను ప్రణవము అనే పేరు పెడుతున్నా అన్నారు. ఏం పేరు? ప్రణవము. ప్రణవం అంటే ఏంటి? ఓంకారం. అది ఎంత గొప్పది ఓంకారం అనేటువంటిది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 8వ అధ్యాయంలో ఒక మాట చెప్తారు. మీరు ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళేటువంటి చివరి క్షణంలో ఎవరు? ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళేటువంటి చివరి క్షణంలో ఎవరు విడిచిపెడితే వాళ్ళు
మీరు విడిచిపెట్టరని నేను అనుకుంటున్నా. మీరు స్ట్రాంగ్ కదా, చాలా కాలం ఉంటాం మనం, కనీసం ఒక 700-800 సంవత్సరాలు ఉంటాం కాబట్టి మనకైతే అవసరం లేదు. ఇప్పుడు అంత అర్జెంటుగా అయితే అవసరం లేదు. వెంటనే ఇన్స్టాంట్గా వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. ఏమని చెప్పారు? ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్. ఏమని చెప్పారు? ఓం ఇత్యక్షరం, ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్. మీ యొక్క ఆ ఓంకారం అనేటువంటి దాన్ని మీ యొక్క హృదయ కుహరమునందు స్మరించండి. ఎప్పుడు? శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళేటువంటి చివరి క్షణంలో. ప్రాణాన్ని మూర్ధ్యాధాయాత్మన ప్రాణమాస్థితో యోగధారణం. ప్రాణమును సహస్రార చక్రంలో నిలిపి ఓం మనసులో ఓం అనేటువంటి అక్షరాన్ని స్మరిస్తూ శరీరాన్ని విడిచిపెట్టండి, మీకు జన్మ రాదు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో 8వ అధ్యాయంలో చెప్పాడు. శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళేటువంటి టైంలో అంటే ఓ గురువుగారు ఇది అంటే లాస్ట్లో చదువుకునేది అనమాట ఓంకారం. ఇప్పుడు కాదన్నమాట. ఎప్పుడు చదువుకునేది? లాస్ట్లో చదువుకునేది అనుకుంటే ఇప్పుడు కాదని అనుకోమాకన్నాం. నిరంతరం ఉచ్చరించవలసినటువంటి మంత్రం అది. అకార ఉకార మకార అర్ధమాతృక సంయుక్తమైనటువంటి ఓంకారం అనేటువంటి మంత్రం ఏదైతే ఉంటుందో అది శబ్దంలో నుంచి నిశ్శబ్దంలోకి తీసుకువెళ్తుంది, తమస్సులో నుంచి వెలుగులోకి తీసుకువెళుతుంది. కాబట్టి మనం అకార ఉకార మకార అర్ధమాతృకాయుక్తంగా మంత్రాన్ని అనుష్ఠానం చేయటం మనకొస్తే మీరు ఖచ్చితంగా ఓంకారంతో సహస్రార చక్రంలోకి ప్రవేశించవచ్చు. శబ్దంలో నుంచి నిశ్శబ్దంలోకి. అర్థమైందమ్మా? మీరు సహస్రార చక్రంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఓంకారాన్ని ఉచ్చరించటం ద్వారానే, ఓంకారోపాసన ద్వారానే కూడా మీరు పూర్తి చేయొచ్చు. అర్థమైందమ్మా? ఇంకొకటి, అసలు మీకు ఏమీ అర్థం తెలియకపోయినా కానీ ప్రతిరోజు ఓం అనేటువంటి ఓం అంటూ మీరు 108 సార్లు అనగలిగితే మీ శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడులు శుద్ధవుతాయి. ఎన్ని నాడులు? 72,000 నాడులు శుద్ధవుతాయి అన్నమాట. ఓం అనేటువంటి ప్రణవాక్షరాన్ని 108 సార్లు మీరు పఠించగలిగితే అంత ప్రయోజనం కలుగుతుంది. ఇదేంటి, మనకు అర్థంతో సంబంధం లేకుండా చదివితేనే ఆరోగ్యం కుదరబడుతుంది. మన శరీరంలో ఉండేటువంటి షట్చక్రాలన్నీ కూడా క్రియావంతమవుతాయి. మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ అనేటువంటి చక్రాలన్నీ కూడా క్రియావంతం కావడానికి ఓంకారం అనేటువంటిది ఉపకరిస్తుంది అని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఇది అర్థమైంది కమ్మా. ఇది మామూలుగా మనం ఇలా మంత్రాలని, ఓంకారాన్ని కానీ మంత్రాన్ని కానీ అనుష్ఠానం చేయటం ద్వారా వచ్చేటువంటి ప్రయోజనం. మంత్రంతో పాటు మనకి పుష్పాలను కూడా సమర్పించమన్నారు. మంత్రంతో పాటు ఏం సమర్పించమన్నారు? పుష్పాన్ని. మంత్రము, పుష్పము. ఏం సమర్పించాలి ఇప్పుడు? మంత్రము, పుష్పము. అయితే ఇందాక ధనమ్మ గారు మరి సీనియర్ కదా, ధనమ్మ గారు ఏమని చెప్పారంటే ఈ పుష్పాలు కాదు మనం సమర్పించాల్సింది గురువుగారికి. ఏం పుష్పాలు? వాడిపోని పుష్పాలు సమర్పించాలన్నారు. అమ్మయ్య, ఏ పుష్పాలు? వాడని పుష్పాలు. ఇప్పుడు వాడని పుష్పాలు తేవాలంటే మరి ఎక్కడికి పోవాలి మనం తేయడానికి? నాకు తెలిసి ఎక్కడో చోటు ఉంటాయి కదా, హిమాలయాల్లో ఉంటాయి. వాడని పుష్పాలంటే హిమాలయాల్లో ఉంటాయని నేను అనుకుంటున్నా. ఇంకెక్కడైనా మీకు అడ్రస్ తెలిస్తే చెప్పండి అమ్మా. మనలోనే ఉంటాయంట వాడిపోని పుష్పాలు మనలోనే. ఇప్పుడు మరి మీలోనే ఉంటే మరి సమర్పించరాదండి, రిస్క్ ఎందుకు? ఇప్పుడు అంత ఇబ్బంది ఏం లేదు కమ్మా. ఇప్పుడు ఆ పుష్పాలు మన దగ్గరే ఉంటే మరి సమర్పించండి. ఓకే, ఆ పుష్పాల్లో ఒక పుష్పం, ఎన్ని పుష్పాలు ఉంటాయి? వాడిపోని 8 పుష్పాలు ఉంటాయి. వాడిపోని పుష్పాలు 8 ఉంటాయి. వాటిల్లో మొట్టమొదటి పుష్పం పేరు అహింస ప్రథమం పుష్పం. ఆ పుష్పం పేరేంటి? అహింస. ఇదేం పుష్పం అండి? నేను ఎప్పుడు ఏం లేదు ఇట్లాంటి పుష్పాల గురించి, నేను ఎప్పుడూ ఏం లేదు. ఇంకో పుష్పం పేరేంటి? పుష్పమింద్రియ నిగ్రహం. ఇంకో పుష్పం ఏంటి? ఇంద్రియ నిగ్రహం. మొదటి పుష్పం అహింస, రెండో పుష్పం ఇంద్రియ నిగ్రహం, మూడో పుష్పం సర్వభూతదయ. నాలుగో పుష్పం క్షమ, ఐదో పుష్పం జ్ఞానం, తపస్సు, శాంతి, క్షమ,
సత్యం, ఇలాంటి పుష్పాలు. అంటే ఇక్కడ మనకేమని చెప్తున్నారు? ఈ పుష్పాలంటే, వాడిపోని పుష్పాలంటే సద్గుణాలే పుష్పాలు. దీని సారాంశం ఏమర్థమవుతుంది? వాడిపోకుండా ఉండే పుష్పాలు. ఏది వాడిపోకుండా? పుష్పాలు వాడిపోతాయా? వాడిపోకుండా ఉండాల్సింది ఏంటి? వాడిపోయేదేంటి? వాడిపోకుండా ఉండాలి. కొంతమంది ఏందా ఆయన ముఖం మాడిపోయినట్టే ఉంది, ఆయన ముఖం మాడిపోయినట్టుంది, ఏంది అట్ట తయారైందేంటి ఆ మనిషి అంటే, ఒక మనిషి యొక్క ముఖం వాడిపోయినట్టు మాడిపోయినట్టు ఉండటానికి కారణం ఏంటంటే ఈ పుష్పాలు లేకపోతేనట. ఏ పుష్పాలు? ఈ పుష్పాలు. ఈ పుష్పాలు ఎక్కడైతే ఉంటాయో వాళ్ళ ముఖం తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటుంది. మొట్టమొదటి పుష్పం ఏంటి? అహింస. ఏముండాలా? ఎవరినీ హింసించకూడదు, ఎవరినీ. ఒకసారి గౌతమ బుద్ధుడు వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉంటే ఒక చిన్న గొర్రెపిల్ల నడవలేకుండా ఉంది. అప్పుడు ఆ గొర్రెల కాపరి కర్ర తీసుకొని కొడుతూ ఉంటాడనమాట. ఎవరిని? గొర్రె పిల్లను కొడుతూ ఉంటాడు. దానికి కొంచెం కాలు ఫ్రాక్చర్ అయింది, నడవలేకపోతుంది. అప్పుడు బుద్ధుడు ఆ గొర్రెల కాపరిని పిలిచి, ఏనాయనా దాన్ని కొట్టొద్దు అన్నాడు. ఇప్పుడు మేము ఆ కొండెక్కాలా, దీంతో కొండెక్కించాలా, మరి ఎవరెక్కిస్తారు? నువ్వెక్కిస్తావా? అయ్యా నేను ఎక్కిస్తా అని చెప్పి ఆ బుద్ధుడు ఆ గొర్రె పిల్లను భుజాన పెట్టుకొని గుట్టపైకి ఎక్కిస్తాడు. అంటే ఏంటి అర్థం? అంటే ఒక ప్రాణికి, మనిషికి కూడా కాదు, ఒక ప్రాణిని హింసించడం అనేటువంటిది సహించలేకపోయాడు, ఇబ్బంది పడ్డాడు. అర్థమైందమ్మా? ఒక గొర్రె పిల్ల బాధ పడితేనే తట్టుకోలేని హృదయం కావాలి, భక్తుల హృదయం ఎలా ఉండాలంటే, ఒక వేరే ప్రాణి ఇబ్బంది పడితే, ఒక చీమ, ఒక దోమకు కూడా హాని చేయకుండా ఉండే మనస్తత్వం మనకి రావాలి. మీరు వినే ఉంటారు, మీరు ఎక్కువ యోగ సూత్రాలు ఇవన్నీ చదివి ఉన్నారు కాబట్టి మీకు తెలిసాను నేను అనుకుంటున్నా. పతంజలి యోగ సూత్రాలలో ఒక మాట ఉంటుందన్నమాట. ఏంటంటే, ఆ గురువుగారు ఆ శిష్యుడిని పిలిచి ఆ తేనె తీసుకురాపో అంటాడు పూజకి. ఏం తెమ్మంటాడు? తేనె తెమ్మంటే వెళ్తాడు. చూస్తే ఆ తేనె తొట్టి నిండా కూడా ఏముంటాయి? తేనెటీగలు ఉన్నాయి. గురువుగారు తేనెటీగలు ఉన్నాయి, నేను గనక ఆడికి వెళ్తే నా పని అయిపోయినట్టు, నేను పోం గురువుగారు అన్నాడు. మనమైతే వెళ్తాం, మరి ఆయన వెళ్ళలేకపోయిండు. తేనెటీగలు అంటే భయపడ్డాడు, మనమైతే భయపడతామా? మనం భయపడ్డాం. గురువుగారు వాక్యం శిరోధార్యం మనకి, ఆయన భయపడ్డాం. మళ్ళీ గురువుగారు ఎట్లా అన్నాడు? ఆయన ఏం కాదు, నా పేరు చెప్పు అన్నాడు. మా గురువుగారు అహింసామూర్తి, ఇంతవరకు ఎవరిని హింసించలేదు. అలాంటి అహింసామూర్తి అయినటువంటి మా గురువుగారు పూజ కోసం తేనె కోసం పంపించారు అని నువ్వు వెళ్ళి వాటికి చెప్పన్నాడు. వెళ్ళి చెప్పాడండి, తేనెటీగలన్నీ వెళ్ళిపోయినాయి. ఇలా కొంచెం తేనె తీసుకొని వచ్చేసాడు, పుట్టలేదట. అంటే అంత అహింసా భావన అంత లోపల ఉండాలి, అంత పవిత్రమైనటువంటి భావన మనలో పెళ్ళుబకాలి. అది అహింసా పుష్పం అంటే అది సమర్పించాలి. అంటే మనం ఎవరిని హింసించకుండా అహింసా భావనతో ఉండి దాన్ని ఆ గురు పరమాత్మకు సమర్పించాలి, లేకపోతే మన ఇష్టదైవానికి సమర్పించవచ్చు. ఇంద్రియ నిగ్రహం, ముందు ఇంద్రియాలను నిగ్రహించుకున్న తర్వాత కదా సమర్పించేది. ముందు శాంతి కలిగి ఉన్న తర్వాత కదా శాంతిని సమర్పించేది. ముందు క్షమించగలిగేటువంటి లక్షణం ఉండాలి కదా. క్షమాగుణం అనేటువంటిది ఎక్కడ చెప్తారు తెలుసమ్మా మీకు? దేనికి వాడతారు? క్షమ అనేటువంటిది మనకు అంటే ఒక్కొక్క గుణానికి ఒక్కొక్కటి చెప్తారు. అరిషడ్ వర్గాలు చెప్పారు కాబట్టి ఐడియా ఉందా? కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం, 6 కదా. ఈ 6 క్షమ అనేటువంటిది దేన్ని పోగొట్టడానికి వాడతారో చెప్పండి. అరిషడ్ వర్గాల్లో దేన్ని పోగొట్టడానికి క్షమ అనేటువంటి దాన్ని వాడతారో మీకేమైనా గుర్తుకొస్తే చెప్పండి. అమ్మగారు చెప్పిందే కానీ మళ్ళీ నేను ఒకసారి అడుగుతున్నా, మీకేమైనా గుర్తుకొస్తే చెప్పండి. అదే మనలో ఉన్నటువంటి కోపము. ఈ ప్రపంచంలో ఎవరికైనా కానీ ఎంత కోపం వచ్చినా కానీ వెళ్ళి పాదాల మీద పెడితే
క్షమించేస్తారు. అర్థమైందమ్మా? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కోపం అనేటువంటి శత్రువును జయించడానికి పరమాత్మ మనకు ప్రసాదించినటువంటి ఏకైక ఆయుధం ఏంటంటే క్షమాగుణం. క్షమించేయాలన్నమాట. ఇప్పుడు మనం అందరినీ క్షమించలేస్తామా? అన్ని సందర్భాల్లో అందరినీ క్షమించలేస్తామా? కొన్ని సందర్భాల్లో కొంతమందిని మాత్రమే ఎవరైతే క్షమించగలుగుతారో వాళ్ళ కోపం జీరో ఉంటుంది. క్షమించే వాళ్ళకి ఏముంటుంది? కోపం జీరో స్థాయిలో ఉంటుంది. క్షమాగుణం కలిగి ఉండడం కూడా ఒక ఫ్లవర్, భగవంతుడికి సమర్పించేది. అది అంటే ఏమండి గురువు గారు, నేను చామంతులు 3 కేజీలు తెచ్చాను, గులాబీలు 8 కేజీలు తెచ్చాను, మొన్ననే బాగా పువ్వులు పూజ చేశాను. పరమాత్మ ఓకే, నీ త్యాగం, నీ భక్తి, నీ డెడికేషన్ ఎంత ఉందో ఇది కూడా చూస్తాడు పరమాత్మ. నువ్వు పరమాత్మ కోసం ఎంత భక్తితో ఉన్నావో చూస్తాడు. మనం పూలు కొనడానికి మార్కెట్కి వెళ్ళామనుకో అమ్మా, పూజ చేయాలనుకున్నాం, ఇంటికాడ అనుకున్నాం, రేపు గట్టిగా పూజ చేయాలనుకున్నాం, ఎన్ని పూలు తెద్దాం మొత్తం లీస్ట్ రాసినాం. మొత్తం 6 కేజీలు అయినాయి. మనం కొనాలనుకున్న పూలన్నీ కూడా 6 కేజీలు అయినాయి. మార్కెట్కి వెళ్ళిన తర్వాత రేటు చూస్తే పీక్ స్థాయిలో ఉన్నాయి. ఇంటికి ఫోన్ చేసింది, ఏం పిన్నావా మరి పూలు, నేను 100 రూపాయలు ఉంటాయి అనుకున్నా, ఇవి 300 ఉంది కేజీ. ఇప్పుడు మరి మొత్తం తేవాలా? మరి పావు కేజీలు తెస్తే, ఇందాక కేజీ రాశారు, ఇప్పుడు పావు కేజీ తెస్తే చాలా, పావు కేజీలో సగం తెస్తే చాలా. అంటే రేటు మారిందని చెప్పి క్వాంటిటీ తగ్గించండు. మరి సినిమాకి వెళ్ళారు, రేటు పెంచారని మరి వెనక్కి వచ్చిన దానికి బేరం లేదు. సినిమాకి వెళ్తే బేరం లేదు, హాస్పిటల్కి వెళ్ళారు బేరం లేదు, హోటల్కి వెళ్ళారు బేరం లేదు, హోటల్కి వెళ్ళినా సినిమాకి వెళ్ళినా మిగతా చోట్ల ఎక్కడ బేరం లేదు, ఏం లేదు. పూజకు కొనేటువంటి పూలకాడికి వెళ్ళినా వామ్మో ఇంత రేటు ఉంటేనే. బిర్యానీ చేయాలనుకున్నారు, టమాటాలు కొందాం అనుకున్నారు, అంతకుముందు 20 రూపాయలు, ఇప్పుడు 100 రూపాయలు. అయినా కానీ కొనకుండా వస్తారా? నేను అనుకుంటున్నా బిర్యానీ మానుకుంటారని నేను అనుకుంటున్నా. అలా ఉంటారా మార్కెట్లో? ఉండరు. అలా ఉంటారా? అలా ఉండకూడదు. అంటే అమ్మా మనలో మార్పు రావాలి. భగవంతుడు మన భక్తిని చూస్తారు, మన త్యాగాన్ని గుర్తిస్తారు. భగవంతుడికి పూలు అక్కల, భగవంతుడు పుట్టించిన పూలేగా ఇవి. భగవంతుడు పూలు కోరుకుంటున్నాడా? లేదు. మన భక్తిని చూస్తున్నాడు, మన త్యాగాన్ని చూస్తున్నాడు. డబ్బులు ఇచ్చింది ఎవరు? భగవంతుడు కాదు. మనం సొంతం సంపాదించుకున్నామా? భగవంతుడిచ్చిన డబ్బులే భగవంతుడికి తిరిగి ఖర్చు పెట్టడానికి నీ మనసు ఎంత ఉంది, నువ్వు ఎంత సమర్పించడానికి సిద్ధంగా ఉన్నావు. జేబులోకి చెయ్యి పోటల్లా, గుళ్ళో దక్షిణ వేయడానికి జేబులో చెయ్యి పోటల్లా. మరి మిగతా చోట్ల ఎక్కడికి వెళ్ళినా కానీ ఎంతంత క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు అన్నీ వాడేస్తున్నారు. కానీ గుళ్ళోకి వెళ్తే లోపల చెయ్యితోటి అని చివరికి 5 రూపాయల కాగితం తీసేసిండు, నలిగింది ఎప్పుడో చిన్నప్పుడే. దేవుడు ఏమనుకోడు, ఆయనకు డబ్బులు అవసరమే. మళ్ళీ తిరిగి ఉపన్యాసాలు చెబుతాడు. ఇవి కాదమ్మా, దేవుడు వీటన్నిటిని కూడా గుర్తిస్తాడు. ఓకే, అర్థమైంది కమ్మా. ఈ పూలు తీసుకొచ్చి చేయాలా. ఈ చేస్తే ఏంటంటే మన భక్తి ఎంత ఉంది, మన శ్రద్ధ ఎంత ఉంది, మన ప్రయత్నం ఎంత ఉంది, మన త్యాగం ఎంత ఉంది, ఇవి గుర్తిస్తారు. నెక్స్ట్ ఇవి చెయ్యంగా అష్టవిధ పుష్పాలు, అహింస, శాంతి, క్షమ, ఇంద్రియ నిగ్రహం, భూతదయ, ఇలాంటి సద్గుణాలు అలవాటు పడేటువంటి అవకాశం మనకుంటుంది. నెక్స్ట్ ఒక్క మాట చెప్పి ముగింపు. ఇందాక చెప్పా, మంత్రానికి పుష్పం సమర్పించాం. ఏం సమర్పించడం? ఒక్కో మంత్రానికి మరి మంత్రపుష్పం అంటే ఇదే కాండి, ఇది కాక వేరే ఇంకేమైనా ఉంటుందా? మంత్రపుష్పం అంటే ఏంటి? జనరల్గా లౌకికంగా మనకు చాలామంది చెప్పేటువంటిది, మంత్రం చదివి పుష్పాన్ని సమర్పించడం ఒక అర్థం. మంత్రం చదివి పుష్పాన్ని సమర్పించడం ఇది మనందరికీ తెలిసిందే. ఓకే, ఇదే కదా అనుకున్నది. మనకి కూడా పూజలో ఉంటుంది, మనకు లేదు పూజలో అమ్మ, పూజలో లాస్ట్లో మంత్రపుష్పం సమర్పయామి, మంత్రపుష్పం సమర్పయామి. ఇక్కడ మనం మిగతా దేవాలయాల్లో మిగతా వాళ్ళందరూ చేసేటువంటి మంత్రపుష్పం వేరు, మనం ఒక గురుభక్తుడు సమర్పించవలసినటువంటి మంత్రపుష్పం వేరు. మంత్రం చదివి పుష్పం అందరు సమర్పిస్తారమ్మ, ఇందులో పెద్ద విశేషమేం లేదు. మంత్రం చదివి పుష్పాన్ని సమర్పించడంలో పెద్ద విశేషమేమీ లేదు. మనం గురువు దగ్గరికి వెళ్ళారా? వెళ్ళలేదా? మీరు వెళ్ళాం కదా.
వెళ్తే గురువుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను తరించాలంటే ఏదైనా తరుణోపాయం చూపెట్టండి అంటే గురువుగారు ఏం చేశారు? ఫస్ట్ మంత్రోపదేశం చేశారు. ఏం చేశారు? మంత్రోపదేశం చేశారు. దేనికోసం? మంత్రం చదువుకుంటే ఏమవుద్ది? తరిస్తామని. మంత్రాన్ని చదువుకొని మంత్ర అర్థాన్ని గుర్తించి మంత్ర అర్థానికి అనుగుణంగా మనం జీవించినప్పుడు, మంత్ర అర్థానికి అనుగుణంగా మనం జీవించినప్పుడు ఏమవుతుంది? మంత్రం యొక్క ప్రయోజనం పూర్తయిపోతుంది. గురువు దగ్గర మంత్రాన్ని ఏ కారణంతో తీసుకున్నామో ఆ ప్రయోజనం పూర్తయిపోయింది. ఆ ప్రయోజనం పూర్తయిపోయిన తర్వాత ఇంక మీకు మంత్రంతో అవసరం ఉంటుందా అమ్మ? సపోజ్ ఉదాహరణకమ్మా, మీ ఇంట్లో పెళ్ళి జరుగుతుందనుకో, సపోజ్ కారు మీకు లేదు. సపోజ్ ఉదాహరణకి శ్రీదేవి గారిని, శివ గారిని ఇట్లా మా ఇంట్లో పెళ్ళి, మీ కారు కావాలని అడిగారనుకోండి, వాళ్ళు ఇచ్చారు. మంచి మనసు కాబట్టి శివాది, ఏం గురువుగారు మీకు వేరే డ్రైవర్తో ఒక పని లేదు, మేమిద్దరం వస్తాం, సేవ చేస్తాం. ఎందుకంటే అంత డెడికేషన్, భక్తులంటే వాళ్ళకి అంత ఇష్టం అన్నమాట. ఇద్దరు వచ్చారు, మొత్తం అయిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత స్వామి ఎట్లయితే గండం గట్టెక్కిచ్చారు, పెళ్ళి పూర్తయిపోయింది, ఇక చాలన్నారు. అంటే ఏంటి అర్థం? కారుతో పని అయిపోతే వాళ్ళ కారు వాళ్ళకి ఇచ్చేస్తాం, కారుతో పని అయిపోతే వాళ్ళ కారు వాళ్ళకి ఇచ్చేస్తాం. ఓకే, ఇది అర్థమైంది కమ్మా. మనకి ఏదైనా అవసరం అయితే ఎక్కడైనా తెచ్చుకుంటే ఆ పని పూర్తి అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇచ్చేస్తాం. ఓకే, అలాగే ఇప్పుడు గురువుగారి దగ్గర మనం ఏం తీసుకున్నాం? మంత్రం తీసుకున్నాం. దేనికోసం? తరించడం కోసం, జన్మరహితాన్ని పొందడం. ఇప్పుడు ఎప్పుడు తరించేది? ఇప్పుడా, రేపా, సంవత్సరానికా, 10 సంవత్సరాలకా? ఆల్రెడీ మీరు తరించే ఉన్నారా? జీవన్ముక్తులు అయ్యే ఉన్నారా? మీరు ఆల్రెడీ జీవన్ముక్తులు అయ్యి ఉంటే, మీరు ఆల్రెడీ మోక్ష స్థితిని పొంది ఉంటే ఇక మీకు ఆ మంత్రంతో అవసరం లేదు కదా. అవసరమా? ఏవండి గురువుగారు, ఇక మాకు మంత్రంతో అవసరం లేదు, గురువుగారు చెప్పినటువంటి జ్ఞానం మాకు దృఢమైంది, ఇక మాకు ఈ మంత్రంతో అవసరం లేదని చెప్పి ఆ మంత్రాన్ని పుష్పంగా గురువుగారికి తిరిగి సమర్పిస్తే అది మంత్రపుష్పం సమర్పించడం అంటే ఎరుకను గురువుకు దక్షిణగా సమర్పించడం అని అర్థం. ఎరుకను గురువుకు దక్షిణగా సమర్పించడం అనేదే మంత్రాన్ని గురువుగారికి పుష్పంగా సమర్పించడం. ఇక మంత్రాన్ని గురువుగారికి సమర్పించారంటే ఏంటి అర్థం? మీకు జన్మరహితమైందని అర్థం. మీకు జన్మరహితమైన అంటే జన్మరహితం అయిన తర్వాత కూడా ఇప్పుడు ఆల్రెడీ భోజనాలు పెట్టారు, తిన్నారు. అయ్యా మళ్ళీ తింటారని, మళ్ళీ పెట్టండి అమ్మ మళ్ళీ తింటామంటే ఏంటి అర్థం? ఇందాక కడుపు నిండా తినలేదని అర్థం, అంతే కదా. ఇప్పుడు మన మంత్రాన్ని గురువుగారికి ఇచ్చిన తర్వాత అమ్మ మళ్ళీ మేము కాసేపు చదువుకుంటాం, మళ్ళీ మంత్రాన్ని నన్ను అడుగుతామా? మళ్ళీ ఆ మంత్రాన్ని వాడుకుంటామా? మళ్ళీ రిటర్న్ తీసుకోకుండా మంత్రంతో అవసరం లేకుండా ఉండే స్థితిని పొందడం ఏదైతే ఉంటుందో, ఏ సాధన నీకెందుకు అని చెప్పినటువంటి అర్థం ఆ స్థాయిలో. అంటే ఇక సాధనతో అవసరం లేనటువంటి స్థితి నీకు ఏర్పడిందని అర్థం, మంత్రంతో అవసరం లేనటువంటి స్థితి ఏర్పడిందని అర్థం, జ్ఞానంతో అవసరం లేదన్నటువంటి స్థితి నీకు ఏర్పడిందని అర్థం. అంత స్థాయిలో ఉన్నప్పుడు మంత్రాన్ని గురువుగారికి పుష్పంగా సమర్పిస్తే ఈ పుష్పార్చనకు వచ్చినటువంటి ప్రయోజనం చేకూరుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఫస్ట్ ఈ పుష్పాలతో పూజ చేయండి, తర్వాత అష్టవిధ పుష్పాలతో చేయండి, తర్వాత గురువుగారు ఇచ్చినటువంటి మంత్రాన్ని గురువుగారికి పుష్పంగా సమర్పించి ఎరుకను దక్షిణగా సమర్పించి తాను లేని స్థితిలో లేకుండా ఉంటే చాలు. ఈ గురువు దగ్గరకు వచ్చినటువంటి సార్థకత అనేటువంటిది చేకూరుతుంది. మరి ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి ఆ సద్గురుమూర్తికి ఈరోజు ఈ యొక్క వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై గురు. దయతల సద్గురు మహారాజుకు అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.